ఆమెకి 1 ఎకరం 70 సెంట్లు ఉంది. 1 ఎకరం 70 సెంట్లకి రైతు బంధు వస్తాండి, అన్నీ వస్తాండి. ఆ వాళ్ళు ఇలాగే ఎంఆర్ఓ గారు రికమెండ్ చేయటం, ఆర్డీఓ గారు సంతకం పెడతాం. అలా చేసి ఆమె కొన్న ఎకరాన్ని వేరే వాళ్ళకి మొటేషన్ చేసి 1 సెంట్ అట్టి పెట్టారు. ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకం ఉంది కాబట్టి దాన్ని మొత్తం రద్దు చేయకుండా 1 సెంట్ అట్టి పెట్టి పట్టాదారు పాస్ పుస్తకంలో 99 సెంట్లు వేరే వాళ్ళకి రాశారు. ఆవేళ ఆర్డీఓ గారు సంతకం పెట్టాడు, ఇవాళ ఆర్డీఓ గారు సంతకం పెట్టాడు. కావాలనే ఎంఆర్ఓలు ఏమో సపోర్ట్ చేయటం, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద గుడ్డిగా సంతకాలు పెట్టేసి అది ధరణి ఉన్నా సరే భూభారత్ ఉన్నా సరే ఈ విధంగా రైతులను అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకి రావాలి భూమి మీద ఏమో రైతులే ఉంటున్నారు. ఆ కాగితాల మట్టికి బ్రోకర్లు ఉన్నారు. బ్రోకర్లు ఉండి వాళ్ళు రైతు బంధు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఆ భూమిని తీసుకెళ్ళి కుదపెడుతున్నారు. కుదపెడితే పొద్దున ఆ భూమి మీద కనుక వాళ్ళు కనుక బ్యాంక్ వాళ్ళు కనుక వస్తే ఏమవుతారు, రైతులు అన్యాయం అవుతారు. కాబట్టి వీళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకొని, చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలనేది మా డిమాండ్. సర్వే నెంబర్ 615, 16 సంబంధించినటువంటి భూ వివాదం గురించి ఈరోజు ఆర్డీఓ గారి ముందు ధర్నా చేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రదేశం మిగిలినటువంటి వ్యక్తులు అక్రమంగా అధికారులు మేనేజ్ చేసుకొని 2006-7 సంవత్సరంలో పానీలో ఉన్నటువంటి 2 ఎకరాల 31 గుంటల భూమి నుంచి అక్రమంగా 2 ఎకరాలు తొలగించి వేరే వాళ్ళ పేరు మీద రికార్డు చేయడం జరిగింది. దీని మీద అప్పుడు ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం పొరపాటు జరిగింది, దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వేరే వాళ్ళకి తప్పుడుగా మోటివేషన్ చేసినారు అని చెప్పేసి వాళ్ళ పెండింగ్లో పెడితే పోయిన శ్రీనివాస్ శర్మ గారు తహసీల్దార్ గారు ఉన్నప్పుడు ఆ ధరణి యాక్ట్ వచ్చింది. ధరణి యాక్ట్ ప్రకారం మాకు పవర్స్ లేదని చెప్తూ మీరు కోర్టు పోండి లేదంటే అప్పీలు పోండి అని చెప్పేసి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకొని మాకు చెప్తూనే ఎవరైతే ప్రదేశం మీద లేరో వాళ్ళకి దరఖాస్తు పెట్టుకుంటే డిజిటల్ సిగ్నేచర్ అని పెడితే మీరు ప్రదేశంలో లేరు, మీకు దరఖాస్తు పరిష్కరించడం జరగదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. అదే తహసీల్దార్ గారు వారం రోజుల్లోనే వీళ్ళు ప్రదేశం పైన ఉన్నారు, వీళ్ళకి అప్పుడు పొరపాటున దురదృష్టశాస్త్రం అమలు జరగలేదని చెప్తూ మళ్ళీ వారం రోజులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి అప్పుడు వినయ్ కృష్ణారెడ్డి గారు కలెక్టర్ గారు ఉండే వాళ్ళ సమక్షంలో, ఎందుకంటే తహసీల్దార్ గారికి లేనటువంటి పవర్స్ని అప్పుడు ఓన్లీ కలెక్టర్ గారికి ఇచ్చడం జరిగింది. వాళ్ళని మబ్బిదో పట్టించి తప్పుదో పట్టించి ఆ రోజు వాళ్ళ పేరు మీద అక్రమంగా డిజిటల్ సిగ్నేచర్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని వేరే వాళ్ళకి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజు వాళ్ళు దర్జాగా రైతు బంధు డబ్బులు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈ మా భూమిలో ఉన్నటువంటి సర్వే కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం ఇబ్బంది పెడుతుంటే సర్వే చేసి 2 నెంబర్లు అద్దు విడుదల చేయని చెప్పేసి డివిజన్ సర్వేర్ గారికి మండల సర్వేర్ గారికి దరఖాస్తు పెట్టినా కానీ ఎటువంటి చర్య తీసుకోపోగా అక్కడ భూమి ప్రదేశం మీద తక్కువ ఉంది, రికార్డులు ఎక్కువ ఉంది, దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. ఆ చెప్పిన జరుగుతుండగానే విచారణ జరుగుతుండగానే అక్కడ ప్రదేశం మీద లేనని గ్రహించినటువంటి ఒక రైతు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగింది మొటేషన్, ఆల్రెడీ వాళ్ళు 13B ఫేక్ అది, దాని ప్రకారం మొటేషన్ చేసుకున్నారు. మళ్ళీ అదే మొటేషన్ తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా ఏదో గవర్నమెంట్ చెప్తుందో భూభారత్ చట్టం చాలా పవర్ఫుల్ అని చెప్తారో అదే భూభారత్ చట్టంలో పెట్టేసి పెండింగ్ మొటేషన్ కింద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇలా ఎకరానికి మళ్ళీ రైతు బంధువులు డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు. ఇది అక్రమైనటువంటి మొటేషన్. అది భూభారతి చట్టం అనేది ప్రతి చట్టం కూడా రైతులకు సాయం చేయడం కోసం వచ్చినటువంటి చట్టాలను అధికారులు వరంగా మార్చుకొని అక్రమాలకు పొరపడుతున్నారు. ఈ ప్రదేశం మిగిలినటువంటి వ్యక్తిని తహసీల్దార్ వాజిద్ గారు మనం రికమెండ్ చేస్తూ ప్రదేశం పైన ఉన్నాడు ఇతను మొటేషన్ చేయండి అని చెప్పేసి రిఫర్ చేస్తే ఇదే ఆర్డీఓ గారు అతని పట్టాదారు పాస్బుక్ తీసేసినటువంటి విషయం. ఒక అధికారి తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్న విషయం తెలిసినా కానీ పై అధికారులు మాట్లాడుకుంటా వాళ్ళు చెప్పినటువంటిగా నడుచుకుంటూ అక్రమాలకు పాల్పడుతూ భూములు ఉన్నటువంటి రైతులు ఆఫీసు చుట్టూ కాళ్ళు జరిగేలా చెప్పులు అరిగేలా ఆఫీసులు తిరుగుతుంటే అధికారులు మాత్రం డబ్బులు తీసుకుంటూ మాకు సంబంధం లేదు, మీరు కోర్టు పోండి, చట్టం ఇంప్లిమెంట్ కాలేదు, ఇంక మాకు అధికారాలు రాలేదు, ఇంక టైం పడుతుంది అని చెప్పేసి కాలాపన చేస్తూ కావాలని చెప్పేసి రైతులు ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన క్రిమినల్ కేసులు పెడుతూ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని, ఎవరైతే ప్రదేశం మీద ఉన్నారో పట్టదారులు ఉన్నారో వాళ్ళ రికార్డు ఇంప్లిమెంట్ చేయాలని, వీళ్ళని అనవసరంగా కోర్టు చుట్టూ తిప్పకుండా రెవెన్యూ అధికారులు తప్పు చేశారు. ఈ భూమి ఉన్నటువంటి రైతులకు హక్కు అది, వాళ్ళ హక్కును అధించే రైట్స్ ఈ అధికారులకు లేవు. కాబట్టి తక్షణమే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ న్యాయం చేయాలని కోరుతున్నాం.